బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం రోప్‌వే ప్రాజెక్ట్‌ని దేశవ్యాప్తంగా ఇది సాగరమాల ఎలా అయితే డెవలప్ చేశారో, భారత్‌మాల ఎలా అయితే డెవలప్ చేశారో, హిల్ ఏరియాస్‌లో కొండ ప్రాంతంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా తీసుకొని రోప్‌వే ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఏపీలో ఏకంగా 6 రోప్‌వే ప్రాజెక్టులని శాంక్షన్ చేస్తున్నట్టుగా గతంలోనే అనౌన్స్‌మెంట్ చేసింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి డీపీఆర్ వర్క్స్‌ని మొదలుపెట్టింది. ఒకేసారి 6కి సంబంధించి కూడా నేషనల్ హైవే అథారిటీస్‌కి సంబంధించినటువంటి విభాగం టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో చూద్దాం. రోప్‌వే ప్రాజెక్టుల గురించి మనకు తెలుసు. దేశంలో ఎత్తైనటువంటి ప్రాంతాల్లో దీన్ని ఉపయోగిస్తాం మనం ఈ ప్రాజెక్ట్‌ని. అదొక పర్యాటక పరంగా చూస్తే కనుక టూరిజం అట్రాక్షన్‌గా కూడా మనం భావిస్తాం. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తో సహా వివిధ ప్రాంతాల్లో కొన్ని ప్రాజెక్టులని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం వీటికి ఆమోద ముద్ర వేసింది. గతంలో జరిగినటువంటివి. ఇందులో లాంగెస్ట్ రోప్‌వే కూడా ఉండడం ఒక విశేషం. ఎందుకంటే 32 కిలోమీటర్ల లెంగ్త్‌లో ఉండేటువంటి రోప్‌వేని కూడా ప్లాన్ చేస్తున్నారు. టెంటేటివ్ లెంగ్త్ 32 కిలోమీటర్స్ అనమాట. మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఉండేటువంటి రోప్‌వే ఇది. ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి చూస్తే ఇది మన్ననూరు ఒకవైపు తెలంగాణ, ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్‌కి అప్రూవల్ వచ్చింది. అలానే ఆంధ్రప్రదేశ్ బాటమ్ ఆఫ్ ద హిల్ టు హిల్ టాప్ ఇది శ్రీ బోయకొండ గంగమ్మ టెంపుల్ హిల్ ఏరియా. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్. మనకు తెలుసు కదా, దిగువ టెంపుల్ కింద అంటే దిగువ టెంపుల్, ఎగువ టెంపుల్, కొండపైన ఉన్న టెంపుల్, కొండ కింద ఉన్నటువంటి టెంపుల్ వాటిని కనెక్ట్ చేసేది 0.68 కిలోమీటర్స్ వస్తుంది. గంగమ్మ జాతర గురించి మనం ఈ మధ్యకాలంలో విన్నాం. 'పుష్ప 2' సినిమాలో కూడా దాన్ని చూసాం. సో ఆ కొండపైకి వెళ్ళడానికి ఒక రోప్‌వే ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక అలానే ఎగువ అహోబిలం టెంపుల్ టు జ్వాల నరసింహస్వామి టెంపుల్, ఇది కూడా అహోబిలం టెంపుల్ దగ్గర వేస్తుంది. 1.28 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ల దగ్గరగా ఉందని అనుకోవచ్చు మనం. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనే మరొక ప్రాజెక్ట్ ఏంటంటే కోటప్ప కొండ. ఇది చాలా ఫేమస్ అయినటువంటి కోటప్ప కొండ ఉత్సవాల గురించి మనకు తెలుసు. సో కోటప్ప కొండకి సంబంధించి కూడా దిగువ నుంచి కొండపైకి 1.3 కిలోమీటర్స్ 1.23 కిలోమీటర్స్ టెంపుల్ రోప్‌వే స్ట్రక్చర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. అలానే మరొకటి బరం పార్క్, భవానీ ఐలాండ్. ఇది కృష్ణా నదికి అడ్డంగా వేసేటువంటి రోప్‌వే ప్రాజెక్ట్ అయింది. 0.85 కిలోమీటర్స్. ఇది టూరిజం అట్రాక్షన్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ టెంపుల్ ఏరియాస్. ఇది టూరిజం కింద మనం చూడొచ్చు. ఈ 3 టెంపుల్ ఏరియాస్ కిందే మనం చూడాలి. అంటే తీర్థక్షేత్రాల పర్యటనకు సంబంధించి వచ్చే వాళ్ళకి ఒక మధురానుభూతి అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనే మరొకటి కోరుకొండ, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అది దిగువ హిల్ కింద నుంచి పై వరకు అనమాట. ఇది చాలా చిన్న ప్రాజెక్ట్ అవుతుంది. 0.25 కిలోమీటర్స్ అనమాట. అంటే ఒక పావు కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. మొత్తం ఈ 6 ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. గతంలోనే దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించినటువంటి రోప్‌వే ప్రాజెక్టుల్ని కేంద్రం ఆమోదిస్తుందని చెప్పని కూడా తెలిపింది. సో ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి డీపీఆర్ వర్క్స్ని మొదలుపెట్టింది. ఒకేసారి ఆంధ్ర, కర్ణాటక 2 చోట్ల ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ సంబంధించినటువంటి డీపీఆర్ టెండర్ దీన్ని రిలీజ్ చేసింది. కేంద్రం అంటే నేషనల్ హైవే అథారిటీస్ పరిధిలో ఉండేటువంటి సంస్థలు ఇవి రిలీజ్ చేసినాయి. దీన్ని ఒకసారి మనం చూస్తే కనుక క్యారింగ్ అవుట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ రోప్‌వే ప్రాజెక్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక రెండింటికి కల్పించారు. క్యారింగ్ అవుట్ ద డీటెయిల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ రోప్‌వే ప్రాజెక్ట్స్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో వర్క్ డిస్క్రిప్షన్ అదే ఇచ్చారు. ప్లీజ్ రిఫర్ ద టెండర్ డాక్యుమెంట్స్. ఇది లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి టెండర్. ఇక దీనిలో ఆసక్తి ఉన్నవాళ్ళు బిడ్డింగ్ చేస్తే పీరియడ్ ఆఫ్ వర్క్ 180 డేస్ పెట్టారు మొత్తం. దానిలో బిడ్ వ్యాలిడిటీ 120 డే. అలానే కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవన్నీ పెట్టారు. మొత్తం మీద చూస్తే కనుక 6 నెలల నుంచి సంవత్సరం లోపు ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 180 డేస్ మ్యాక్సిమం పీరియడే పెట్టారు కాబట్టి వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మొత్తం మీద 6 రోప్‌వే ప్రాజెక్టులు ఏపీలోకి రాబోతున్నాయి. ఈ డీపీఆర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బిడ్డింగ్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ బిడ్స్ అన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత అక్కడ గ్రౌండ్ సర్వేలన్నీ కంప్లీట్ చేయడానికి వీటన్నిటికి ఒక 6 నెలల సమయం పట్టొచ్చు. సో మొత్తం
ప్రాజెక్ట్ ఎలకేషన్ అయిన తర్వాత మరొక 6 నెలల నుంచి సంవత్సరం, అంటే ఏడాదిన్నర కాలం తర్వాత చూస్తే కనీసం ఏడాదిన్నర 2 ఏళ్ల సమయంలోపు ఈ ప్రాజెక్టులని లాంగెస్ట్ ప్రాజెక్ట్ కూడా ఉంది ఇందులో. 32 కిలోమీటర్లు మననూరు శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అది కొంత టైం పట్టొచ్చు. మిగతావన్నీ చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి, అన్నీ కూడా బిలో 2 కిలోమీటర్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏకంగా కోటప్పకొండ కాదు, మన ఈస్ట్ గోదావరి జిల్లాలో పెట్టినటువంటి ప్రాజెక్ట్ అయితే కేవలం 0.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. సో అందుకని వీటన్నిటిని వీలైనంత వేగంగా షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిపిఆర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైతే బిడ్డర్స్ వస్తారో వాళ్ళల్లో ఎలిజిబుల్ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత వీలైనంత వేగంగా ఈ పనులు మొదలవుతాయి. ఏపీలో రోప్ టూరిజం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ పాయింట్గా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.